ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చిన్నప్పటి నుంచి. నెంబర్ 2, ఆయన ఫలించడానికి కారణం తండ్రికి విధేయుడుగా ఉండేవాడు. నెంబర్ 3, రిలేషన్స్, అన్నదమ్ములను ప్రేమించేవాడు. నెంబర్ 4, గర్వం లేకోకుండా జీవించేవాడు. నెంబర్ 5, దేవుడు ఏ స్థానములో పెట్టినా సరే ఆ స్థానానికి ఒదిగిపోయేవాడు. యేసేపు ఫలించడానికి గల మరో కారణం నిరీక్షణ కలిగిన వాడు. దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల నా ఆత్మరక్షణ కోల్పోకూడదు, నేను నిత్య జీవములో ఉండాలని కోరుకున్నాడు. ఓకే, పాయింట్స్ వైజ్గా మనం వివరించుకుంటూ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం యేసేపు గురించి. యేసేపుకి చిన్నప్పటి తల్లి చనిపోయింది. రక్షణ పొంది మారు మనసు పొందిన ఇజ్రాయేల్ని చూశాడు. అంతకుముందు యాకోబు మోసగాడు, అమ్మాయిలు పిచ్చాడు. తర్వాత అతను ఎబ్బేకు దేవుడి దగ్గర రిపెంట్ అయి మారు మనసు పొందాడు యాకోబు. ఓకే అండి, అప్పుడే పుట్టినాడు యేసేపు. తండ్రిలో రక్షణ పొందిన లక్షణాలు చూశాడు, ఆ సాక్ష్యాన్ని చూశాడు. దేవుని ఎడల విశ్వాసం, భయభక్తులు కలిగి అడుగులు ముందుకు వేశాడు. దేవుని ఆత్మకు, దైవ ప్రేమకు చోటిచ్చాడు. దేవుడు తన్ను ఎలా ప్రేమించాడో తోటి వారిని కూడా అలాగే ప్రేమించడం మొదలుపెట్టాడు. తండ్రి ఏం చెప్పితే అది చేశాడు. తండ్రి మందలను కాస్తుండేవాడు. అన్నదమ్ములు అల్లరి చిల్లరోళ్ళు, స్వార్థపరులు, లోకస్తులు. ఆత్మీయ కడుపును పుట్టారు కానీ, ఓకే, ఆత్మీయమైన కుటుంబంలో అబ్రహామే వంశంలో పుట్టారు కానీ అన్నదమ్ములు పెద్దోడు మొదలుకొని ఆ తక్కిన వాళ్ళు, యేసేపు తప్ప తక్కిన వాళ్ళు దేవుని ఆత్మకు అంతగా చోటివ్వలేదు. వాళ్ళు తండ్రి గొర్రెలను చెప్పా పెట్టకోకుండా తినేసేవాళ్ళు. ఆ గొర్రెలు విడిచిపెట్టి రకరకాల చేష్టలు చేసేవాళ్ళు. నాయన ఎలా ఉందంటే యేసేపు వెళ్ళి తండ్రికి చెప్పేవాడు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి విధేయుడైన కుమారుడు. నాయన అన్నాళ్ళు గొర్రెలు గాయడానికి వెళ్ళారు, వాళ్ళకి టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళమంటే టిఫిన్ బాక్స్ పట్టుకెళ్తే అన్నదమ్ములు, రేయ్ మనకంటే డాడీ వీడిని ఎక్కువ ప్రేమిస్తాడు, వీటి కోసం స్పెషల్ అంగి ఎవ్రీ క్రిస్మస్ కుట్టిస్తాడు, మన కుట్టించాడు. అలాగే ఆ కలలకు అనేవాడు వచ్చాడు, ఆడంటే నాకు మండిపోతుంది అని డిఫరెంట్గా యేసేపుకి వినపడేట్టుగా మాట్లాడారు, తిట్టారు, చంపాలని ప్లాన్ చేశారు, గోతులో తోసేశారు. చివరికి ఇష్మాయిల్కి అమ్మేశాడు. ఏడ్చుకుంటూ వెళ్ళాడే తప్ప తిరుగుబాటు చేసి ఎవరిని కొడతానికి మాత్రం ప్రయత్నం చేయాలి. వినండి, దైవికమైన ప్రేమ ఉన్నవాడు యేసు ప్రభులాగా తను తగ్గించుకుంటాడు. యేసు ప్రభుని కూడా దూషించారు, ద్వేషించారు, అవమానపరిచారు, కొట్టారు, తిట్టారు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఒక తోబుట్టువులే వినపడేట్టుగా ఆ రీతిగా మాట్లాడి, ఆ రీతిగా విమర్శించి, ఆ రీతిగా చంపడానికి, ఆ రీతిగా రకరకాలు చేయడానికి. ఇదంతా ఆదికాండం 37:12 చూడవచ్చు. షేకెములో అన్నదమ్ములు గొర్రెలు మందలు కాస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు డిఫరెంట్గా మాట్లాడటం మొదలుపెట్టారు. ఓకే, అమ్మేశారు. కక్ష పెంచుకోవాలా, ద్వేషం పెంచుకోవాలా? మనమైతే ఏం చేస్తాం చెప్పాలి? కక్ష పెంచుకుంటాం, ద్వేషాన్ని పెంచుకుంటాం. తండ్రి పంపాడు, వెళ్ళాడు. పరలోకపు తండ్రి పంపాడు, యేసు ప్రభు ఈ లోకంలో తను తగ్గించుకొని వచ్చాడు. అమ్మివేయబడిన యేసేపు ఐశ్వర్యవంతుడు కుమారుడు. అబ్రహాము ఐశ్వర్యవంతుడు. ఇస్సాకు కరువులో కూడా ఇంకా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. రాజులే అమ్మో నీ స్టేటస్ మీద తట్టుకోలేము, ప్లీజ్ మాకంటే గొప్పవాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా అన్నారు. యాకోబు మామ దగ్గర నుంచి బహుగా సంపాదించి వచ్చాడు. ఇక్కడ పేరెంట్స్ ఫోర్ఫాదర్ ఆస్తి కూడా ఉంది. అంత సంపన్నుని కుమారుణ్ణి 20 వెండి అమ్మేస్తే అక్కడ బానిసగా పనిచేయడానికి ఇష్టపడ్డాడు తప్ప ద్వేషించాలా, తిరుగుబాటు చేయాలా, దాన్ని అవమానంగా భావించాలా, ఆత్మహత్య చేసుకోవాలా, నేనేంటి, నా స్టేటస్ ఏంటి అనే మనసు లేదు. దీనుడుగా తగ్గించుకున్నాడు. యేసు ప్రభు కూడా దీనుడుగా
తను రిక్తునిగా తగ్గించుకున్నాడు. యేసు ప్రభుకి ముంగుట్టుగా చాలా సిమిలర్ లక్షణాలు ఉంటాయి యేసేపులో. యేసేపు ఫలించడానికి గల కారణాలు, యేసేపు పరిస్థితులు అలా ఉన్నా సరే తన భక్తి తను చేసుకుంటూ పోయాడు. మెంటల్ టెన్షన్ గురవలే, డిప్రెషన్ గురవలే. ఏంటి నాకు ఈ కర్మ అని దేవుడి మీద తిరుగుబాటు చేయలే, అభ్యంతర పడలే, మనస్సాక్షిని చంపుకుని కఠినపరుచుకుని పాపం చేయలే, లోకస్తుల ప్రవర్తించలే, భక్తిని పాడు చేసుకోలే. ఆయన చెప్పిన కలను బట్టి తండ్రి కూడా అతనిని దూషించాడు. ఏడ్రా నువ్వు మమ్మల్ని వెళ్తావా, ఏం మాట్లాడుతున్నావు అని ఆ కళ చెప్తే వాళ్ళు అభ్యంతరపడ్డారు. అన్నదమ్ములు అభ్యంతరపడ్డారు, యాకోబు అభ్యంతరపడ్డాడు. అయినా సరే ఎవరి మీద ప్రేమ చంపుకోలే, దేవుని మీద ఉన్న ప్రేమ యేసేపు చంపుకోలే. దేవుని యందు విశ్వాసం భయభక్తులు కలిగి అడుగులు ముందుకు వేశాడు. ఫ్రెండ్స్, ఒక యాంగిల్ చూడండి. తల్లి చనిపోయింది, తల్లి ప్రేమ లేదు. ఇప్పుడు తండ్రి దూరం అయిపోయాడు, అన్నదమ్ములు దూరం అయిపోయారు, అయిన వాళ్ళు దూరం అయిపోయారు. అయినా ఆత్మీయతను కోల్పోలే, ఆత్మఫలం కోల్పోలే. అతనిలో ఉన్న లవ్ అగాపే లవ్, అంటే గాడ్స్ లవ్. దేవుని ప్రేమకు ఎవరైతే చోటిస్తారో తక్కిన ఇవన్నీ ఈ లోక సంబంధమైన ప్రేమలు, స్నేహితుల మధ్యలో, అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమలు, అట్రాక్షన్స్ ఉంటాయి, అవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. భావోద్రేకాలకి వీళ్ళు చోటెవరు? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తల్లిదండ్రులను సన్మానిస్తాడు. ఎందుకని? దేవుని వాక్యం నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. ఒక్క మాట అడుగుతున్నాను, ఆత్మీయుడివే మీ అమ్మ నాన్నని పట్టించుకుంటావా? వాళ్ళ మాటకి విధేయుడవుతున్నావా? మీలో ఎంతమంది జాబ్ వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత పేరెంట్స్ని పోషిస్తున్నారు? ఎంతమంది వాళ్ళంటే ప్రేమ విధేయతను కలిగి ఉంటారు? ఒకవేళ వాళ్ళు ఆత్మీయతలోంచి చెడు మార్గంలోనికి ఎంకరేజ్ చేస్తే మాట అనవసరంలే, ఆ విషయంలో కట్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఆత్మీయులు అయ్యి ఉండి, లేదా ఆత్మీయత లేదా చెడుకి ఎంకరేజ్ చేయట్లే, కానీ నేను కష్టపడి చదివి పెద్ద చేశారు. ఎంతమంది వాళ్ళని ప్రేమిస్తున్నారు? ఎంతమంది అవసాన కాలంలో వాళ్ళని పోషిస్తున్నారు? ఎంతమంది తల్లిని తండ్రిని సన్మానిస్తారు? తల్లి తండ్రిని దూషించి అపహసించు వారి కన్నులు లోయ కాకులు పీకుని రాసిన సామెతలు 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. యేసేపు చిన్నప్పటి నుంచి తండ్రికి విధేయుడిగా ఉన్నాడు, దేవుని అట్లా భయభక్తులు కలిగి ఉన్నాడు, దైవీకమైన ప్రేమకు చోటిచ్చాడు. ఈ లోక సంబంధమైన ఆకర్షణలకి అందుకే గురికాలే, ఒత్తిళ్ళకి గురికాలే. మా అక్క అలా చేయబట్టే ఇలా చేశానన్నా, మా అన్న అలా చేయబట్టే ఇలా చేశానన్నా, అందుకే తయారన్నా, మా ఇంట్లో ఈ ప్రేమ దొరకనందువల్లే నేను ఇట్లా అయిపోయానన్నా, ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయానన్నా, నేను ఇలా అయిపోవడానికి మా నాన్నే కారణం అన్నా. ఎంతమంది లేరు మనలో ఇలా చెప్పేవాడు? చెప్పండి. ఇతను వెళ్తే దూషించారండి, ఇతను వెళ్తే ద్వేషించారండి, ఇతను వెళ్తే చంపాలని ప్లాన్ చేశారండి, అయినా వాళ్ళని ప్రేమించాడు. ఏమనలే. ఈయన గొప్పోడైపోయాడు. ఆ తర్వాత మీకు తెలిసిందే, యేసేపు ప్రధానమంత్రి అయిపోయాడు, ఐగుప్తుని పోషించే స్థాయికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి అన్నదమ్ములకు ధాన్యం లేక తండ్రి పంపించాడు, ధాన్యం కొనుక్కురండ్రా బాబు, ఐగుప్తులో ధాన్యం దొరుకుతుందని. అక్కడికి వెళ్ళి చూస్తే యేసేపే ధాన్యం అమ్మేది. యేసేపు గుర్తుపెట్టాడు, వాళ్ళు గుర్తుపట్టలే. కానీ ఏడ్చుకున్నాడు, బాధను దిగుముంకున్నాడు, వాళ్ళ ప్రేమతో భోజనం పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళని ధాన్యం మూటలు కట్టాడు. తండ్రి బతుకున్నాడు, మీ తమ్ముడు బతుకున్నాడు, అన్నీ అడిగాడు. ఆ తర్వాత వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి చాలా ప్లాన్లు చేశాడు. ముందు కొంచెం టెస్ట్ చేశాడు. ఆ తర్వాత నేనే అని చెప్పేసి వాళ్ళకి, నాన్న బతుకున్నాడా, తమ్ముడున్నాడా, వాళ్ళని తీసుకొచ్చేయండి, నేను పోషిస్తానని పిలిచి యాకోబుతో పాటు 70 మంది వచ్చారండి. 70 మందిని యేసేపు తను చనిపోయే వరకు పోషించాడండి. ఒక్కటి చెప్తున్నా వినండి, దేవుని ఆత్మ ఉన్నవాడు రిలేషన్స్ని డ్యామేజ్ చేసుకోడు. వాళ్ళు ఫలిస్తారు, దీవించబడతారు. వాళ్ళని దేవుడు మామూలుగా ఉంచాడు, హెచ్చిస్తాడు. అట్లని నీకు లేకోకుండా దోషి పెట్టేయమంటలా, నీ బ్రదర్కో తల్లికో తండ్రికో దోషి పెట్టేయమంటలే.
కనీసం నువ్వు మేలు చేయకపోయినా సరే కీడు చేయగా, మేలు చేయమని చెప్తున్న బైబిల్. దావీదుని కూడా చిన్నవాడు, హేళనగా మాట్లాడారు అన్నదమ్ములు. కానీ దావీదు గొప్పోడైన తర్వాత తక్కిన వాళ్ళందరినీ చూసుకున్న దావీదే, ఎంప్లాయ్మెంట్ కల్పించిన దావీదే. ఫ్రెండ్స్ వినండి, నేనేం చేయగలను చేస్తూ ఉంటాను. అందుకే వాక్యాన్ని బట్టి ఒక్కటి చెప్తున్నా, దేవుని ఆత్మ ప్రేమ ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల పట్ల కానీ, భార్య పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ, సహోదరుల పట్ల కానీ, నైబర్స్ పట్ల కానీ రిలేషన్ని డ్యామేజ్ చేసుకోరు. ప్రాబ్లమేటిక్ పర్సన్గా ఉండరు, సమస్యాత్మకంగా ఉండరు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నేను మంచి చేయాలి. ఎందుకు తెలుసా? ఉన్నది ఒకే ఒక్క జన్మ. నువ్వు సంపాదించిన ఆస్తి ఎవడన్నా కొట్టుకుపోవచ్చేమో, కానీ నువ్వు మంచి పేరు సంపాదించుకుంటే నువ్వు నేను చనిపోయిన కొన్ని తరాలు మన వాళ్ళు చెప్పుకుంటారు మన గురించి, మనల్ని ఆదర్శవంతంగా చేసుకుంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు? లాస్ట్ వీక్ థర్డ్ వర్షిప్లో ఎప్పుడు చెబుతూ ఓ మాట చెప్పారు, నాకు గుర్తు. సొలొమోను గొప్ప ఐశ్వర్యవంతుడు, ప్రపంచంలో ఆయన అంత ఐశ్వర్యం ఎవరికి లేదు, అంత జ్ఞానవంతుడు. కానీ చచ్చిపోయాడు. ఆయన కట్టించిన నగరు వాటి గురించి తెగరాయబడను, అవి ఇప్పుడు ఏం అడ్రస్ కూడా లేవు. ఉన్న ఈ టెక్నాలజీ ముందు పిచ్చిలా కనబడతాయి ఆ కట్టడాలు అవి. కానీ ఆ రోజుల్లో సూపర్ సూపర్. కానీ మంచి భక్తి చేసి పేరు సంపాదించుకోలే. దావీదు గొర్రెలు కాపరిగా పైకి వచ్చాడు తండ్రి, కానీ దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవుని ఆత్మకు చోటిచ్చాడు. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప. టెంప్ట్ అయ్యాడు అనుకున్నప్పుడు ఒప్పుకున్నాడు, దాన్ని కూడా పశ్చాత్తపడి ఒప్పుకున్నాడు. కానీ అటు దేవునితో రిలేషన్ కలిగి ఉన్నాడు, ఇటు అన్నదమ్ముల విషయాల్లో ఆదుకున్నాడు. సమాజాన్ని దేవుడు ఎవరి మీద రాజుకు చేశాడో వాళ్ళందరి పట్ల మంచి రిలేషన్, ప్రేమను కలిగి ఉన్నాడు. నా గొర్రెలను బాగా మేపుతాడు, నా గొర్రెలను బాగా కాస్తాడని దేవుడు నమ్మి అతనికి ఆ సింహాసనం ఇచ్చాడంట. కీర్తనలు 78వ అధ్యాయం 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయెల్ను మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. యథార్థ హృదయుడై అంటే కపటంతో కాదు, నేను రాజునైపోయా నాకేంటి, మీరు మనుషులు, ఆఫ్టర్ ఆల్ ప్రజలు, నేను సింహాసనం ఎక్కా, మీరు పాదాల కింద ఉన్నారు, మీరు తొక్కుకుంటూ పోతా అనే టైపులు లేడు. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించాను. ఫ్రెండ్స్, ఒక సత్యాన్ని గ్రహించాను, ఒకళ్ళు ఇంతవరకు ఇవ్వలేదేమో దేవుని ఆత్మకు చోటు, ఇక్కడ నేను ఎందుకు ఇవ్వకూడదు? దేవుని ఆత్మకు చోటు, అగాపే ప్రేమ. ఓకే, ఆ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఆ ప్రేమకి ఎప్పుడైతే నువ్వు నేను చోటిస్తామో అప్పుడు భార్య భర్తకి, భర్త భార్యకి అలా ప్రేమిస్తారు. లేదా ఇవాళ సమాజంలో ఉన్న రిలేషన్ భార్య భర్తల మధ్యలో ఏంటి తెలుసండి? మెటీరియల్. కట్టుకున్నాను కాబట్టి కాపురం చేయాలి. నో 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 నో. బైబిల్ ప్రకారంగా భార్య భర్తని గౌరవించాలి, భర్త భార్యని ప్రేమించాలి. ఈ రెండూ కలిగి జీవించాలి. ఏ ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు వీళ్ళిద్దరిని జతపరిచాడో దాన్ని నెరవేర్చడానికి మీ ఇద్దరు ఎవరో తెలుసా? ఓ ప్రాజెక్ట్ని లేదా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎవరి వాటా ఎంతో మాట్లాడుకుని పార్ట్నర్షిప్ డీడ్ చేయించి దాన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఎవరు పర్సంటేజ్ ఎంత అని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, దాన్ని చూపించి ఓ కంపెనీ పేరు పెట్టి. ఓకే, అకౌంట్ ఓపెన్ చేయడం జాయింట్ అకౌంట్, అది ఇద్దరు సిగ్నేచర్ చేయాలి. ఆ ఇద్దరు సిగ్నేచర్ చేస్తేనే చెక్ చెల్లుద్ది, లేదా డబ్బు డ్రా అవ్వదు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంతే. ఇద్దరి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు, ఇద్దరి కోసం దేవుడు పరలోకం సృష్టించాడు, ఇద్దరిని దేవుడు ప్రేమించాడు. ఇద్దరు కలిస్తేనే నరుడు. నరజాతి అనే దాంట్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. నా స్వరూపములో నా పోలికలో అన్నాడు దేవుడు, నరుడు చేద్దామన్నాడు. నరజాతిలో ఇద్దరు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి, అంటే భార్య భర్త. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ. యేసేపు కూడా పెళ్లి చేసుకున్నాడు, భార్యను ప్రేమించాడు. ఆ భార్య కూడా అత్తమామలు వస్తే
అట్లా మామగారు వస్తే, అలాగే బావగారులు వాళ్ళందరూ భర్తను మోసం చేసిన వాళ్ళు వస్తే ఆ 70 మందిని ఆ అమ్మాయి వండి వాచిపెట్టింది. బహుశా కాదని అనలే. వాళ్ళు ఉంటేనే కాపురం చేయని అనలే. వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ గురించి గొడవలు లేవు. ఎందుకని ఏసేపు దేవుని ఆత్మ చోటిచ్చాడు కాబట్టి అనిరాల్ని పెళ్లి చేసినాడు అక్కడ తప్పని పరిస్థితుల్లో. కానీ ఆమెను మౌల్డ్ చేశాడు. ఆమె కూడా యాకోబు కుటుంబాన్ని కడుపులో పెట్టి చూసుకుంది. మామగారిని కూడా. చిన్నప్పుడు ఏసేపు 17 సంవత్సరాలు యాకోబు దగ్గర పెరిగాడు. అంటే తండ్రి పోషించాడు. మీకు తెలుసు లేదు, 130 సంవత్సరంలో యాకోబు అక్కడికి వెళ్ళాడు, అయ్యూబ్ దేశ్. 147 సంవత్సరాలు చనిపోయాడు. 17 సంవత్సరాలు ఏసేపు యాకోబును పోషించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. అటు పేరెంట్స్ పట్ల, ఇటు భర్త పట్ల, ఇటు భార్య పట్ల దేవుని ఆత్మ ఉన్నవాడు బ్యాలెన్స్ చేసుకుంటారు. కొందరు అమ్మ నాన్న మాట విని భార్యను కొట్టేస్తాడు. కొంతమంది ఈ అమ్మాయి ఎందుకు భార్య భర్తల మధ్యలో ఇవాళ గొడవలు, డైవర్స్ ఏంటో తెలుసా? పెళ్ళైన కాడి నుంచి డామినేషన్. అమ్మాయి నీది డామినేషన్ ఉండాలి, నీది పై చేయకుండా ఉండాలి. అల్లుడికి అవకాశం మాక ఈ అత్తమామలు నేర్పించారు కొంతమంది, అందరు కాదు కొంతమంది పేరెంట్స్ నేర్పించారనమాట. అదేనా అబ్బాయి రే నువ్వు ఏ కొంచెం అవకాశం నెత్తికేస్తుంది, ఆడది నెత్తెక్కకూడదు. ఎక్కడో తెలుసా? కాలు కింద చెప్పు కింద ఉండాలి. ఓకే, చెప్పులు వేసుకుంటాం కానీ ఎక్కడ పెడతాం? బయట స్టాండ్లో పెడతాం, లేదా బయట వదిలి పెడతాం. చెప్పులు ఇంట్లో వేసుకుందాం. అందుకని కట్టుకున్న పెళ్ళం ఎక్కడి వరకు? మంచం వరకు, కంచం వరకు, అక్కడికే పరిమితం. నెత్తినెక్కించుకోకూడదు. ఈ తల్లి నూరి పోస్తూ ఉండదు. మళ్ళీ ఈ తల్లి కూడా అలాంటి అమ్మాయి. ఎలాంటి అమ్మాయి? జాతి సేమ్. నా తోటి ఆడది నా ఇంటికి వస్తుంది, తన పుట్టిల్లు పెట్టేసి నేను కన్నబిడ్డలా చూడాలి. వచ్చే అమ్మాయి కూడా నేను కన్న తల్లిలా చూడాలి, కన్న తండ్రిలా చూడాలి. రూత్ ఎలా చూస్తుందండి? బోయజ్ అసలు ఆమెను ఎలా చూశాడండి? రూత్ని పెళ్ళైన తర్వాత దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అలా ప్రేమిస్తారు, అర్థం చేసుకుంటారు. ఆధిపత్య పోరు, డామినేట్ నేను చేయాలా, నా మాట వినాలి, నా పంతం సాగాలి. ఈ భార్య భర్త, లేదా ఒకవేళ భార్య భర్తలు వెళ్తే గొడవ లేదనుకోండి, అత్తా కోడళ్ళు ఏమాత్రం తగ్గరు. ఎందుకని? అత్తగారికి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం. నా తాళాల చింతకాయ గుర్తెక్కడం దానికి వెళ్ళిపోతే, పెత్తనం దానికి వెళ్ళిపోతే, నా పని ఉట్టిదైపోతుంది, నా పోస్ట్ ఊడిపోద్దేమో అని ఈవిడ ఇన్సెక్యూరిటీ. అరేనా? ఆవిడకేమో ఆధిపత్య పోరు. ఇంటికాడ కొంతమంది చెప్పి పంపిస్తారు, మీ అత్తతో ఎలా ఉండాలి, మీ ఆడబడుసులు ఎక్కువ రానివ్వకూడదు, అలా వస్తే ఎట్లా చేయాలి, అట్లా చేయాలి. ఓ ఎక్కిచ్చి పంపిస్తారు కొంతమంది. అట్లని ఈ వీళ్ళలో మరికొందరు ఉంటారు, బ్యాలెన్స్ లేనివాడు ఉంటారు. ఇక వీడికి వచ్చిన ఆదాయం అంతా భార్య పిల్లలను చూడలేక, అరేనా ఇక అన్నదమ్ములకి అక్క చెల్లుడికి అమ్మ నాన్నను పంపించేసి వీళ్ళని ఎండగట్టేస్తాడు. వీళ్ళని చూడడం. టీలో కాఫీలో షుగర్ ఎక్కువైనా పానకంలాగా ఉంటుంది, షుగర్ తక్కువైతే చప్పగా ఉంటుంది. అందుకే నేను చేయాలి? కూరల్లో సాల్ట్ అయినా సాల్ట్ లేకపోతే చప్పగా ఉంటుంది, ఎక్కువైతే ముఖం ఎట్ట పెడతాడు పిల్లాడు? బ్యాలెన్స్. అది ఎక్కువ కాకూడదు. చెప్పట్లా. కొందరు ప్రేమించే లక్షణం ఉంటుంది, వీడికే ఉంచుకోడు, మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాడు, వీడు ఎంటీ. అది తప్పే. అర్థమవుతుందా? కొందరు ద్వేషించే మనసు, కొందరు ఇంట్లో ఈ గెరాసిల్ ప్రాంతం వాడు ఎట కేకలేస్తాడు, ఆడి కేకలు మామూలుగా కాదు, గొలుసులతో కట్టేశారంటండి. వాడిని సాధు చేయటం ఎవడి వల్ల కాలేదంట. రాళ్లతో రొక్కున్నాడు, బట్టలు చింపేసుకుంటున్నాడు, సమాధుల దగ్గర ఉంటాడు. వీడు తాగి వచ్చి ఇంట్లో రచ్చ, అమ్మకు మనశ్శాంతి ఉండదు, నాన్నకి మనశ్శాంతి ఉండదు, కట్టుకున్న భార్యకి మనశ్శాంతి ఉండదు, కన్న బిడ్డలకి మనశ్శాంతి ఉండదు. టార్చర్, మెంటల్ టార్చర్. ఎందుకు కన్నానా, వీడు కడుపును ఎందుకు పుట్టానా, వీడిని ఎందుకు చేసుకున్నానా? యోసేపును బట్టి దేవుడు ఆనందించాడు, యాకోబు ఆనందించాడు. అన్నదమ్ములు అందరూ నాయనా నువ్వు దేవుళ్ళు లాంటి వాడు అని పాదాల మీద పడ్డారండి. గొప్ప దేవా, నాతో మాట్లాడావు, ఎన్నో విషయాలు మాకు బోధించావు, క్షమించు. ఎన్నో విషయాలు తప్పిపోతున్నాం, రిలేషన్ కలిగి లేము, మమ్మల్ని మన్నించు. మాకు ఎన్నో విషయాలు రిలేషన్స్ గురించి మాతో మాట్లాడావు. ఏసే ఫలించుడు కొమ్మలా మారటానికి నాయన ఎలాంటి మార్పు, ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి సహనం, ఎలాంటి ప్రేమ, ఎలాంటి
క్షమాగుణం, ఎలాంటి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. మేమును అలాంటి స్వభావం కలిగి ఉంటే మనసు మాకు ఇవ్వండి. నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.